హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పార్క్ ఆఫ్ హోప్. ఈరోజు మనం ఒక గ్లాస్ నీళ్లతో టీచర్ చెప్పిన జీవిత సత్యం కథ గురించి తెలుసుకుందాం. క్లాస్లో టీచర్ వెళ్తుంది. ఒక గ్లాస్లో సగం నీళ్లు తీసుకుంటుంది. పిల్లలు ఇప్పుడు టీచర్ మనల్ని సగం గ్లాస్ నిండి ఉందా సగం ఖాళీగా ఉందా అడుగుతుందేమో అని అనుకుంటుంటారు. కానీ టీచరు ఈ గ్లాస్ బరువెంత ఎవరైనా చెప్పగలరా అని అంటుంది. దానికి పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా సమాధానం ఇస్తారు. కానీ టీచర్ అందరి సమాధానాలు విని కాదు కాదు అంటుంది. నేను ఈ గ్లాస్ని 1 నిమిషం పట్టుకుంటే బరువు అనిపించదు, 1 గంట పట్టుకుంటే చెయ్యి నొప్పి వస్తుంది, 1 రోజు పట్టుకుంటే నా చెయ్యి క్రాంప్ వచ్చి ప్యారలైజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు నేను గ్లాస్ని ఖచ్చితంగా పడేయాల్సి వస్తుంది. అలాగే మన జీవితంలో వచ్చే సమస్యను 1 నిమిషం ఆలోచిస్తే ఏమీ అనిపించదు, 1 గంట ఆలోచిస్తే తలనొప్పి వస్తుంది, 1 రోజు ఆలోచిస్తే మెదడు పని చేయదు, కానీ సమస్య మాత్రం తొలగిపోదు. అందుకే సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి, కానీ దానిని గురించి ఆలోచిస్తూ సమస్యను పెద్దగా చేయకూడదు. దానివల్ల మనసు ప్రశాంతతను కోల్పోతుంది. మనకు మన మీద, మన వాళ్ళ మీద, మన పరిస్థితుల మీద విరక్తి పుడుతుంది. అందుకే సమస్యను పరిష్కరించే మార్గం వెతకాలి, కానీ సమస్యతో సతమతమైపోకూడదు.